మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన జరిగినటువంటి ఒక ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు మేము పోటీ చేసింది 5,000 అయితే మనం 1000 దాకా సర్పంచులు గెలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 1,200 ఉప సర్పంచులు గెలిచినాము. భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇక వేరే నిదర్శన అవసరం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమైన సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మన వికసిత భారత బడ్జెట్ మనం తీసుకొచ్చినాం. వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారని, తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకి ఏమి ఇచ్చినామని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రగతి ఒక రాష్ట్రంలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేదు, చట్టాలు లేవు. మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి. కానీ మూడింట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓటేయండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను. మిత్రులారా, రేపు బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర పార్టీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మా జాతీయ పార్టీని ఒప్పించి నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఈ రోజు మున్సిపాలిటీలకు అభివృద్ధికి మొత్తం భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ గెలిపించినా బీఆర్ఎస్ గెలిపించినా వాళ్ళు మన ట్యాక్సులు పెంచుతారు, మన దోచుకుంటారు, మన జేబుల్లో చేతులు పెట్టి మన డబ్బు తీసుకుంటారు, కానీ అభివృద్ధి మాత్రం జరగదు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోట్ల ప్రజల దగ్గర వెళ్ళండి, బీజేపీని గెలిపించాల్సిందిగా వారిని అడగండి. మన పథకాలని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మనం చెప్పండి. చివరికి పెట్టారా, ఇంత పెద్ద సభ ఈరోజు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కేవలం మహబూబ్నగర్ జిల్లా పక్కన ఉన్నటువంటి చేవల్ల పార్లమెంట్ మున్సిపాలిటీ వచ్చారంటే ఇంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో చేవలలో మొత్తం భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలుస్తుంది, తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో మున్సిపాలిటీ గెలుస్తుంది పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మరొకసారి మనందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండాని ఇప్పుడు నిలబెడితే రేపు రాబోయేటట్టుగా 2028లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు మాట్లాడతారు. వారి యొక్క ప్రసంగాన్ని తెలుగులో మన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు తెలుగు అనువాదం చేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ నితిన్ జీ టు అడ్రస్ ద గ్యాదరింగ్. భారత్ మాతా